ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో జరిగిన ఈ సమావేశంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశంపై చర్చించారు. ఈ చర్చల తరువాత బంద్ను విరమిస్తున్నట్లు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి. దీంతో నేటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు కాలేజీలు యథావిధిగా తెరుచుకోనున్నాయి. బకాయిలో భాగంగా తక్షణమే 600 కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది. మరో 600 కోట్లకు దీపావళికి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో విద్యార్థులు, యాజమాన్యాలు ఊపిరి పీల్చుకున్నాయి. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో జరిగిన